ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రియ సోదరి సహోదరులు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మీకు కృప సమాధానము కలుగునుగాక. ఈ దినము మీకు శుభములు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారా? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదిన దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఒక లేఖన వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఈ వచనము ఇశ్రాయేలుకు మోషే ఇచ్చినటువంటి ధైర్యకరమైన సందేశం. ఈ దినము నా దేవుడు నీకు కూడా ధైర్యం కలిగే మాట చెబుతున్నాడు. ఇది భయాన్ని అధిగమించి దేవుని సహవాసంతో ముందుకు సాగాలని ప్రోత్సహిస్తుంది. నువ్వు ముందుకు నడు, నీకు తోడుగా ఆయన ఉన్నాడు. ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు. కనుక సోదరి సోదర, ఆయన నిన్ను విడబాయడని వాక్యం చదివిస్తుంది. పరిశుద్ధ లేఖనంలో చదివినట్లయితే ఈ వచనం, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, నిన్నెడబాయడు. ఎటుట నిన్ను విడబాయడు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు, నీ దేవుడైన పరిశుద్ధాత్ముడైన నీతో వస్తాడట. నేను విడబాయడంట. నువ్వు అనుకున్న గమ్యాన్ని తీరుస్తాడు. నువ్వు భయపడకుండా నువ్వు ముందుకు అడుగు వేయి, ప్రయాణం చేయి. ఈ దినము దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీ రాకపోకలందు దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నువ్వు చేయి ప్రతి పనులు దేవుడు నిన్ను సఫలపరచునుగాక. ఆమేన్. ప్రతి పనిలో నీకు విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సోదరి సోదర, ఈ సందర్భం చూసినట్లయితే మనం మోషే తన మరణానికి ముందు ఇశ్రాయేలుకు కానాను దేశానికి ప్రవేశించేందుకు సిద్ధపరుస్తూ యెహోషువకు నాయకుడిగా నియమిస్తాడు. ఆ సమయం శత్రువులు ఎందరో ఉంటారు, కానీ వారికి భయపడొద్దని ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు మనకి ఎంతమంది శత్రువులు ఉన్నా, అపవాది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నువ్వు భయపడకుండా ముందడిగి. ఓకే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దయగల ప్రభువా, మరి దినమంతటికి మీ హస్తం తోడుంచి నాతోటి సోదరి సహోదరులు చేస్తున్న ప్రయాణంలోను, ప్రయత్నాల్లోనూ, పనుల్లోనూ, వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, పరీక్షల్లోనూ ప్రభువా, మరి నాయన ఎటువంటి సందర్భమైనా మీరు విడబాయక మీ దక్షిణ బాహుబలమైన కృపాహస్తము తోడుంచి నడిపించమని యేసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీకు కృప కలుగునుగాక. ఆమేన్. మీకు కృప కలుగునుగాక. ఆమేన్. మీకు కృప కలుగునుగాక. ఆమేన్. కృపా సమాధానం మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.